కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందితకు ప్రమాదం తప్పింది. బోయిన్పల్లిలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన లాస్య నందిత లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు. ఓవర్లోడ్ కారణంగా లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లో కిందకు వెళ్లిపోయింది. దీంతో లిఫ్ట్ డోర్లు పగలగొట్టి ఎమ్మెల్యే లాస్య నందితను బయటకు తీసుకువచ్చారు. ఆపరేషన్ జరగాలి. ఏమే దాంట్లో ఓవర్లోడ్ అంతే. గాలి వస్తుందా, ఎయిర్ వస్తుందా? ఆపరేషన్ జరగాలి. ఏమే దాంట్లో ఓవర్లోడ్ అంతే. గాలి వస్తుందా, ఎయిర్ వస్తుందా? కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందితకు ప్రమాదం తప్పింది. బోయిన్పల్లిలోని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన లాస్య నందిత లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు. ఓవర్లోడ్ కారణంగా లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లో కిందకు వెళ్లిపోయింది. దీంతో లిఫ్ట్ డోర్లు పగలగొట్టి ఎమ్మెల్యే లాస్య నందితను బయటకు తీసుకువచ్చారు. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. మా ప్రతినిధి శశి సిద్ధంగా ఉన్నారు. శశి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందితకు ప్రమాదం తప్పింది. బోయిన్పల్లిలోని ఒక ప్రైవేట్ కార్యక్రమానికి లాస్య నందిత హాజరయ్యారు. అనంతరం లిఫ్ట్ లో వెళ్లేటటువంటి సమయంలో ఓవర్లోడ్ కారణంగా లిఫ్ట్ కిందకు వెళ్లిపోయింది. దీంతో లిఫ్ట్ డోర్లు పగలగొట్టి ఆమెను బయటికి తీయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. న్యూ బోయినపల్లిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి వార్షికోత్సవానికి ఎమ్మెల్యే లాస్య నందిత హాజరయ్యారు. ఇక ఆసుపత్రిలో గ్రౌండ్ ఫ్లోర్ లో పూజ ముగించుకున్న తర్వాత ఆసుపత్రి 3వ అంతస్తుకు వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కారు. అయితే లిఫ్ట్ ఎక్కిన తర్వాత ఎమ్మెల్యేతో పాటు మరికొంతమంది కూడా ఆ లిఫ్ట్ లోనే ఎక్కారు. సుమారుగా 9 నుంచి 10 మంది వరకు లిఫ్ట్ లో ఎక్కినట్టుగా తెలుస్తోంది. సో దీంతో లిఫ్ట్ ఓవర్లోడ్ అయినటువంటి కారణంగా సాంకేతిక లోపాలు తలెత్తాయి. ఇక లిఫ్ట్ కి సంబంధించినటువంటి డోర్లు కూడా పూర్తి స్థాయిలో మూసుకుపోవడంతో ఇక లిఫ్ట్ కూడాను కిందకి వెళ్లిపోయింది. సెల్లార్ లోకి లిఫ్ట్ వెళ్లిపోవడంతో అయినప్పటికీ కూడా ఆ లిఫ్ట్ యొక్క డోర్లు ఓపెన్ కాలేదు. సో చాలా సేపు కూడా లాస్య నందితతో పాటు మరికొంతమంది అదే లిఫ్ట్ లోనే ఉండిపోవాల్సి వచ్చింది. సుమారుగా 10 నుంచి 15 నిమిషాల పాటు లిఫ్ట్ లోనే ఎమ్మెల్యే లాస్య నందిత ఉన్నారు. ఇంకా మిగతా వారు కూడా ఉన్నారు. అయితే కాసేపు గందరగోళ పరిస్థితులు తలెత్తడంతో ఏం చేయాలో పాల్గొనేటువంటి స్థితిలో ఇక లిఫ్ట్ డోర్లు పగలగొట్టాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఇక ఆసుపత్రికి సంబంధించినటువంటి సిబ్బంది లిఫ్ట్ డోర్లను పగలగొట్టిన తర్వాత సుమారు 15 నిమిషాల వ్యవధి తర్వాత లాస్య నందితతో పాటు మరికొంతమంది కూడా ఆ లిఫ్ట్ నుంచి బయటకు వచ్చారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదు. ఓవర్లోడ్ కారణంగానే ఈ లిఫ్ట్ కిందకి వెళ్లిపోయినట్టుగా తెలుస్తుంది. దీంతోనే సాంకేతిక లోపాలు తలెత్తి ఇక డోర్లు మూసుకోపోవడం, ఆ తర్వాత ఎమ్మెల్యే కూడా అందులోనే చిక్కుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే మాత్రం అందరూ సేఫ్ గా ఉన్నారు. ఎవరికి ఎలాంటి గాయాలు కూడా ఏం కాలేదు. రైట్, థ్యాంక్ యూ శశి.